వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు ప్రేమమైకంలో మునిగిపోయారు. కానీ కొడుకు దారి తప్పుతున్నాడనుకున్న ఆ యువకుడి తండ్రి పెళ్లి చేస్తే బాగుపడతాడని వేరే యువతితో వివాహం జరిపించాడు. అటు ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేక, ఇటు తనను నమ్మి వచ్చిన భార్యతో సఖ్యతగా ఉండలేక ఆ యువకుడు నరక యాతన అనుభవించాడు. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ తండ్రితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిన ఆ యువకుడు చివరికి ఏం చేశాడు? ప్రేమించిన ప్రియసఖితో కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ పెద్దోళ్ళున్నారే పిల్లల మనసులను ఎప్పటికీ అర్థం చేసుకోరు. కొన్నిసార్లు ఇది నిజమేనని అనిపిస్తుంది. ప్రేమించుకున్న జంటలను విడదీస్తారు. వారికి వేరే పెళ్లి చేస్తే సర్దుకుపోతారని భావిస్తారు. కానీ ప్రేమించిన వారిని వదులుకోలేక, కొత్తగా జీవితంలోకి వచ్చిన వేరే వారికి చోటు ఇవ్వలేక వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. ప్రేమించిన అమ్మాయి దూరమైతే బతకలేనని పదే పదే చెబుతున్నా వినకుండా బలవంతంగా పెళ్లి చేసిన పెద్దలకు ఆ యువకుడు ఎలాంటి షాకిచ్చాడు? ప్రేయసితో కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? శ్రీ సత్యసాయి జిల్లా కనకానపల్లికి చెందిన యతీంద్ర ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రి రాము లారీ ట్రాన్స్పోర్ట్ నిర్వహిస్తుండగా ఆయనకు తోడుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాము తన వాహనాల్లో బత్తాయి తోటల్లో నుంచి పండ్లను మార్కెట్కు తరలిస్తుంటాడు. ఈ క్రమంలో బుక్కరాయ సముద్రం మండలంలోని ఓ గ్రామంలో బత్తాయి లోడ్ కోసం వెళ్లిన యతీంద్ర అక్కడ పండ్లు కోయడానికి వచ్చిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ బాలిక సెలవుల్లో తల్లితో పాటు పనికి వచ్చేది. ఇరువురి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే వ్యసనాలకు లోనైన యతీంద్ర మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రాము కొడుకుని మందలించాడు. బాలిక జోలికి వెళ్లొద్దని హెచ్చరించాడు. అయినప్పటికీ యతీంద్ర తండ్రి మాట లెక్క చేయకుండా బాలికను ప్రేమిస్తూనే ఉన్నాడు. అటు బాలిక కుటుంబ సభ్యులు సైతం యతీంద్రతో మాట్లాడొద్దని బాలికను హెచ్చరించారు. పెళ్లి చేస్తే కొడుకు దారిలోకి వస్తాడని భావించిన రాముకు 3 నెలల క్రితం కదిరికి చెందిన యువతితో వివాహం జరిపించారు. కానీ అప్పటి నుంచి ప్రేమించిన యువతిని మోసం చేశానంటూ యతీంద్ర బాధపడుతూనే ఉన్నాడు. తనకు బలవంతంగా పెళ్లి చేశారంటూ తండ్రితో గొడవ పడుతూనే ఉండేవాడు. ప్రేమించిన యువతి దూరమైనందున నేను బతకలేనని, ఆత్మహత్య చేసుకుంటానని పదే పదే అంటుండేవాడు. ఈ క్రమంలో కళాశాలలు తిరిగి తెరవడంతో బాలిక అనంతపురం హాస్టల్కు రాగా ఆమెను కలిసి బాధపడ్డాడు. మన పెళ్లికి ఎవరూ ఒప్పుకోవడం లేదని, కలిసి బతకలేనప్పుడు కలిసి చావడమే మేలని బాలికను కూడా ఆత్మహత్యకు ఒప్పించాడు. దీంతో ఇద్దరూ కలిసి రాప్తాడు మండలం గంగులకుంట వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నా భర్త ఏం చేయలేదు సార్. నా భర్త నాతో బాగానే ఉన్నాడు సార్. ఆ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందో తెలియదు సార్. అప్పటి నుంచి 4 రోజుల నుంచి గొడవలు సార్. ఇట్లని తెలియదు. 4 రోజుల నుంచి చేస్తా అని బెదిరించేవాడే, కానీ చేస్తా అని బెదిరించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు సార్. నైట్ ఇట్లా చూసినది సార్. మాకేం తెలియదు. నా మొగుందైతే ఏ తప్పు లేదు సార్. నా మొగుంది ఏ తప్పు లేదు. ప్రేమ విఫలమైనందునే వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే యతీంద్ర వ్యక్తిగతంగా అతనికి కొన్ని దురలవాట్లు ఉన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు కూడా అతని మీద నమోదై ఉన్నాయని చెప్పి విచారణ తేలింది. అయితే వాళ్ళ ఫాదరు ఇతను కొద్దిగా బ్యాడ్ హ్యాట్స్ ఉన్నాడు, పెళ్లి చేస్తే మాట్లాడని చెప్పి రీసెంట్గా 2 నెలల కిందటే కదిరికి చెందిన అమ్మాయితో వివాహం చేసినాడు. వివాహమైనా కూడా ఇతను ఈ అమ్మాయితో కూడా ప్రేమలో పడి ఈ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొస్తని చెప్పి గత 4 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఫాదర్తో తరచూ గొడవపడవని చెప్పి విచారణ తేలింది. ఈ ఫాదరు యతీంద్ర ఫాదర్ వచ్చేసి ఆల్రెడీ పెళ్ళి అయింది, నీకు ఆ పాప ఉంది, మళ్ళీ ఇంకో అమ్మాయి అంటే సమాజంలో బాగుండదు, వద్దు అని చెప్పి నిరాకరించేసరికి ఇతను ఏం చేయాలో తెలియక ఇద్దరు కలిసి ట్రైన్ కింద పడి, రన్నింగ్ ట్రైన్ కింద ఇద్దరు పడి చనిపోయినట్లు మా విచారణలో తెలిసింది.
దారి తప్పిన కుమారుడికి పెళ్లి చేస్తే బాగుపడతాడని ఆ తండ్రి ఆలోచించాడే తప్ప తన మనసును అర్థం చేసుకోలేకపోయాడు. అటు యతీంద్ర సైతం ప్రేమించిన యువతి కోసం ఆలోచించాడే తప్ప తనను నమ్ముకుని వచ్చిన భార్య గురించి ఆలోచించి ఉంటే ఇంత ఘోరానికి పాల్పడేవాడు కాదు. నిండు నూరేళ్లు బతకాల్సిన ఇద్దరు యువతీ యువకులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోగా మరో యువతి పెళ్లైన 2 నెలలకే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఏడుస్తోంది.